ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాద పద్మములకు నమస్కరించుకుంటూ అందరికీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము నిన్నటి రోజు 16వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈనాడు 17వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. మానవ సేవయే మాధవ సేవ. సాయి పడేవాడే సాయికి ఇష్టడు. స్వామి 60వ జన్మదినోత్సవాలు ఘనంగా చేయాలని ఉవ్విళ్ళూరుతున్న అసంఖ్యాకమైన భక్తులను ఉద్దేశించి స్వామి ఈ విధంగా ప్రబోధించారు. ఆకలితో అల్లాడేవానికి ఆధ్యాత్మికతను చెవులో పోస్తే అది అతనిని చేరదు. మొట్టమొదట అతని ఆకలి తీర్చే అన్నమే అతనికి పరమాత్ముడు. అన్న స్వరూపుడైన పరమాత్ముని అతనికి అందించండి. బాధలతో ఉన్నవానికి శాంతి అనే పరమాత్ముని అందించండి. ఈ విధంగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ రూపంలో పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికత కొంతవరకు హృదయంలో చేరవచ్చు. కానీ దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఆధ్యాత్మికతకు బదులు నాస్తికత్వమే బయలుదేరుతుంది. నా 60వ పుట్టినరోజు పండుగ జరిపే ముందు 6000 కుగ్రామములనైనా మీరు దత్తత తీసుకుని వానిని ఆదర్శ గ్రామములుగా తయారు చేయండి. జప తప యజ్ఞ యాగాదుల వలన కలిగే ఫలితమంతా ఒక్క దైవ ప్రేమ వలనే కలుగుతుంది. ఆ దైవ ప్రేమ సాధించటానికి సేవను మించినది లేదు. నా ప్రేమతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సాయి ఏమి చేసినా, ఏమి తలచినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా మీ నిమిత్తమే గాని సాయి నిమిత్తము కాదు. మీ ఆనందమే నా ఆనందము. నాకు ప్రత్యేకమైన ఆనందము లేదు. నాకు ఆశలే లేవు. మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని. ఏది నా కోసము కాదు, మీ కోసమే. మీరు నమ్మినా నమ్మకపోయినా నా నిమిత్తము ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయటము లేదు. ఏది చేసినప్పటికీ సమాజము కోసమే. ఇప్పటి వరకు నేను ఒక్క నయా పైసానైనా ఖర్చు పెట్టి ఒక్క చొక్కా కూడా కుట్టించుకోలేదు. భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను. ఈనాడు ఈ వస్త్రము, ఇది ఇప్పుడు నేను వేసుకునే, అంటే ఆ స్వామి వేసుకునే వస్త్రం, ఈనాడు ఈ వస్త్రము విద్యార్థి రాధాకృష్ణ ఇవ్వగా వేసుకున్నాను. ఈనాటి వరకు నాకు ఇది కావాలి అనే సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాడు కూడా రాలేదు, రాదు, రాబోదు. ఏ సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణం కోసమే. ఈ విషయమును మీరు గుర్తించి మీ కార్యక్రమాలలో ఉత్సాహాన్ని పెంచుకుని లోకసేవ నిమిత్తమై మీరు కంకణము కట్టుకోవాలి. ముఖ్యంగా మీరు స్వామి కార్యక్రమాలను పట్టణములలో కాకుండా పల్లెలలో చేయండి. మీ కార్యక్రమాలలో ఖర్చులు తగ్గించుకొని పల్లెల వారికి అనుకూలములు అందించడానికి ఖర్చు పెట్టండి. ప్రతి పల్లెకు కూడా ఈ విధమైన అనుకూలములు చేసినప్పుడు అందరికీ భారతీయ తత్వాన్ని, భారతీయ సంస్కృతిని అందించటానికి అవకాశం ఏర్పడుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, మీ కంటికి కనిపించకపోవచ్చును, కానీ నాకన్నీ దృశ్యములుగా కనిపిస్తున్నాయి. స్వామి తత్వమును ఈనాడు గుర్తించుకోలేని వ్యక్తులు మున్ముందు కన్నీళ్లతో స్వామి తత్వమును అనుభవించవలసి వస్తుంది. స్వామి తత్వము అతి శీఘ్రములోనే జగత్వ్యాప్తి అవుతుంది. ఇంతవరకు స్వామే దానిని గట్టిగా అరికట్టుకుని ఉన్నాడు. కానీ ఒక్క తూరి ఇది విజృంభించినప్పుడు జగత్తంతా ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు స్వామి తత్వాన్ని చక్కగా గుర్తించి స్వామి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుకు రండి. ఇటువంటి అవకాశములు మున్ముందు మీకిక లభించవు. ఇంత సమీపముగా ఉండటానికి మీకు వీలు కాదు. కోట్లాది ప్రజలు ఇక్కడికి వచ్చి వాలుతారు. ఆ రోజులు త్వరలోనే వస్తున్నాయి. కనుక ఈనాటి నుండి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులై సరి అయిన సేవా కార్యాలలో జీవితాన్ని సార్థకం చేసుకొనండి. బాబా దివ్య వాక్కులు లక్షలాది భక్తజనుల హృదయాలను
ప్రక్షాళనం చేస్తున్నాయి. ఫలితంగా ఎందరో ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి ప్రవేశించి తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు. నేను ఒక్క అడుగు వేస్తే నీ కోసం 100 అడుగులు వేస్తాను. నీవు సాయిరాం, నీవు ఒక అడుగు వేస్తే నీ కోసం నేను 100 అడుగులు వేస్తాను అన్నారు బాబా. బోస్నియా ప్రాంతంపై రష్యన్ ప్రభుత్వపు మిలిటరీ జవానులు దాడి చేసిన కారణంగా ఆ దేశంలో ఎందరో పౌరులు శరణార్థులుగా వలస వెళ్ళారు. వారందరూ యుద్ధ వాతావరణం ఉపశమించే వరకు ప్రత్యేకమైన శిబిరాలలో తలదాచుకున్నారు. ఆ సమయంలో బోస్నియాలోని బాబా భక్తురాలు ఒక ఆమె ఆ శరణార్థులకు ఏదైనా సేవ చేయడం తన ధర్మమని భావించింది. ఒకనాడు ఒక వ్యాన్లో రొట్టెలు, బిస్కెట్ ప్యాకెట్లు బుట్టల నిండా తీసుకుని చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి వాళ్ళందరికీ వాటిని పంచిపెట్టింది. ఆ తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతి పట్లంతో పాటు స్వామి ఫోటో కూడా అందించింది. వారంతా ఆ రొట్టెలు, బిస్కెట్లు తింటూ ఆ ఫోటోలను చూస్తూ వారి భాషలో ఏదో మాట్లాడుకొనసాగారు. ఆ మాండలిక భాష ఆమెకు తెలియకపోవడం వల్ల వారు ఏమనుకుంటున్నారు అన్నది ఆమెకు అర్థం కాలేదు. ముఖ్యంగా స్వామి ఫోటో చూసి వారేమని సంభాషిస్తున్నారో ఆమెకు తెలుసుకోవాలనిపించింది. అందుకని ఆమె తన వ్యాన్ డ్రైవర్ని పిలిచి వారి సంభాషణలు తెలుసుకుని రమ్మన్నది. ఆ డ్రైవరు వారి దగ్గరికి వెళ్ళి వచ్చి, ఈ ఫోటోలో ఉన్న ఆయన రోజు ఇక్కడికి వచ్చి మాకు రొట్టెలు, బిస్కెట్లు ఇచ్చి వెళ్తుంటారు. ఈవేళ ఆయన ఈమెకిచ్చి పంపారన్నమాట అని వారు అనుకుంటున్నారు అని చెప్పారు. అది విని ఆమె చాలా ఆశ్చర్యపడింది. బృందావనంలో 1996 వేసవి శిక్షణా తరగతుల సభలో ఒకనాడు స్వామి ఆజ్ఞపై ఆ బోస్నియా కాంత ఉపన్యసిస్తూ స్వామి సమక్షంలో ఈ సన్నివేశాన్ని తెలియజేసి, మనం మంచి పని చేయటానికి ఒక అడుగు ముందుకు వేస్తే స్వామి మనకంటే ముందే ఉంటారు అని చెప్పింది. అలాంటిదే ఇంకొకటి, హనుమ విభీషణుల సంభాషణము. మర్కటములుగా పుట్టి భగవంతుని సేవకులుగా సేవ చేసి భవసాగరాన్ని ధరించి సాక్షాత్కార సౌభాగ్యాలను పొందినవారు వానరులు. నరులు వానరుల కన్నా తక్కువవారు కారే. మరి నరులెందుకు భగవదారాధనలో, భగవత్ చింతనలో జీవితమును గడపరు? కేవలము భగవన్ నామాన్ని స్మరించినంత మాత్రమున చాలదు, భగవత్ కార్యాలలో ప్రవేశించాలి. హనుమంతునకు విభీషణునకు స్నేహం ఏర్పడింది. ఒకనాడు విభీషణుడు చాలా బాధపడుతూ హనుమంతుని చేరి, హనుమంత, నీవు ఎంత అదృష్టవంతుడు అయి నీవు నిత్యము రామనామ స్మరణ చేస్తూ రామానుగ్రహాన్ని చక్కగా పొందావు. నేను ఎంతకాలం నుండో రామనామాన్ని స్మరిస్తున్నాను, కానీ రామ దర్శనము నాకు ప్రాప్తించటం లేదు అని పలికాడు. ఆ మాటలు వినగానే హనుమంతుడు, విభీషణ, నీవు రామనామాన్ని స్మరిస్తున్నావే కానీ రామ కార్యంలో ఏమైనా పాల్గొంటున్నావా? రామకార్యంలో పాల్గొనకపోతే రామానుగ్రహం నీకు ఎలా లభిస్తుంది? సీతాదేవి లంకలో ప్రవేశించి 10 నెలలైంది. నీవు ఆ సీతమ్మ తల్లికి ఉపశాంతి కలిగే విధంగా ఏమైనా బోధించావా? లేక ఆ తల్లిని ఒక తూరైనా దర్శించావా? ఆమె బాధను నివారించటానికి ఏమైనా ఉపాయం ఆలోచించావా? నీవు ఈ విధంగా చేసి ఉంటే అదంతా రామకార్యంగా మారి ఉండేది కదా. ఆ రీతిగా చేయనప్పుడు నీకు రామానుగ్రహం ఎలా కలుగుతుంది? నేను నోటితో రామనామ స్మరణ, చేతితో రామకార్యం చేస్తూ జీవితం అంకితం గావించాను అని పలికాడు. కాబట్టి మన ప్రవృత్తి దిల్ మే రామ్ హాత్ మే కామ్ అనే విధంగా ఉండాలి. అప్పుడు జీవితం చరితార్థం అవుతుంది అంటారు భగవాన్ బాబావారు. ఓం శ్రీ సాయిరామ్.